హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్కే ఫిషింగ్ గైడ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని మీకు లొకానా బ్లాక్ టైల్ లొకానా బ్లాక్ టైల్ 5000, 6000 5000, 6000 కోసం మొత్తం మీకు డీటెయిల్గా చెప్తారు. మీకు గతంలో మనం మిషన్లో కంపెనీ మిషన్లో అని చెప్పేసి చేసుకున్నాం చూడండి వీడియో. ఆ వీడియోలో మొత్తం అన్ని చూపించిన మిషన్లే ఇవి. కాకపోతే ఆ వీడియో కొంచెం మనం స్పీడ్గా చేసేసుకున్నాం కదా, టైం లేక. ఆ వీడియోలో కూడా చెప్పాను మీకు, టైం తీసుకొని విడివిడిగా ఏ ఐటెంకి ఐటమ్ చక్కగా నీట్గా మొత్తం అందరికీ అర్థమయ్యేలాగా వీడియోస్ పెడతానని చెప్పాను కదా. అలాగే ఇప్పుడు వీడియో పెడుతున్నాను. లొకానా బ్లాక్ టైల్ కోసం తెలిసిన వాళ్ళు అయితే ఈ వీడియో స్కిప్ చేసేసేయండి. వాళ్ళకి పెద్ద ఇంప్రెస్ ఉండదు. కొత్త వాళ్ళు అయితే మాత్రం చూడండి. నాకు తెలిసినంత మట్టికి ఈ వీడియోలో మొత్తం కంప్లీట్గా డీటెయిల్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఓకేనండి. ఇది వచ్చి లొకానా బ్లాక్ టైల్, లొకానా కంపెనీ అండి. బ్లాక్ టైల్ స్పిన్నింగ్ మిషన్ అనమాట. ఇది వచ్చి 6000. ఓకేనా. ఇది వచ్చి లొకానా కంపెనీ బ్లాక్ టైల్ 5000. ఒకసారి మొత్తం ఇక్కడ రాసున్న అన్ని కూడా ఇప్పుడు వివరంగా మీకు చదివి వినిపిస్తాను. మొత్తం లైన్లతో సహా మొత్తం లైన్లతో మీకు చదివి వినిపిస్తాను. 5000 మిషను, 6000 మిషను మొత్తం అంతా కూడా చూపిస్తాను. ఒకసారి ఇక్కడ చూడండి. ఈ కంపెనీ ఈ మిషన్లో స్పిన్నింగ్ మిషన్ కదండి. ఇక్కడ చూడండి, పార్ట్ లిస్ట్ అని చెప్పేసి ఇచ్చింది కదా. ఇందులో వాడిన పార్ట్ లిస్ట్ మొత్తం అంతా ఇక్కడ ఇచ్చేసేసింది. ఇది మొత్తం మీకు బాక్సుల్లో వచ్చేస్తుంది. ప్రతి బాక్స్లో కూడా వస్తుంది. ఓకే, ఇది పక్కన పెట్టేసేసి ఇప్పుడు మనం మిషన్ చూద్దాం. ఈ లొకానా బ్లాక్ టైల్ అన్నది మాత్రం చాలా బాగుందండి. మిషను ఎక్సలెంట్గా ఉంది. ఒకసారి చూపిస్తాను. ఇది ముందు మీకు హ్యాండిల్ ఓపెన్ చేసి చూపించేస్తాను. మీకు ఫస్ట్ హ్యాండిల్ ఓపెన్ చేసి చూపించేసి మళ్ళీ హ్యాండిల్ పెడతాను. ఇది ఇలా వస్తుంది అనమాట. ఓకేనా. ఇది మొత్తం అంతా అల్యూమినియం హ్యాండిల్. మొత్తం మిషన్ అంతా కూడాను ఒక రేంజ్లో ఉంటుంది. ఫస్ట్ మిషన్ బాడీ కోసం మాట్లాడుకుందాం. ఈ బాడీ అంతా కూడాను హై టెన్సిల్ అనమాట. హై టెన్సిల్ గ్రాఫైట్ బాడీ, మొత్తం అంతా కూడా గ్రాఫైట్ బాడీ. ఇక్కడ కింద స్టెయిన్లెస్ స్టీల్ బూట్ ఇచ్చారు. కనిపిస్తుంది మీకు? స్టెయిన్లెస్ స్టీల్ బూట్ ఇచ్చారు. అంటే మనకి కింద పడిపోయినప్పుడు ఆ రాడ్ మనకు మిషన్ మొత్తం డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి స్టెయిన్లెస్ స్టీల్ బూట్ ఇచ్చేసారు. తర్వాత అల్యూమినియం అండి. మొత్తం స్పూల్ అంతా కూడాను అల్యూమినియం స్పూలు. మంచి క్వాలిటీ. ఇంకా లొకానా కంపెనీ అంటే మీకు తెలిసిందే. అందులో బ్లాక్ టైల్ అని చెప్పేసి చాలా బాగుంటుంది. బెల్లాలం చూడండి ఒకసారి ఎంత హెవీగా ఉందో. మొత్తం బెల్లాలం ఏంటి, మొత్తం ఈ ఫూట్ ఏంటి, మొత్తం అంతా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇది మిషన్ ఒకసారి మీకు పెట్టేసేసి 5000 మిషను, 6000 మిషను మొత్తం సేమ్ రెండు కూడాను ఒకటేనండి. ఇది గేర్ రేషియో ఏంటి మొత్తం అంతా కూడాను ఒకటే. మీకు బరువు మారుతుంది అనమాట. బరువు మారుతుంది. అదంతా కూడాను ఇప్పుడు ఇక్కడ పెట్టేసేసి మొత్తం అంతా వీడియోలో చెప్తాను. ఈ మిషన్కి మొత్తం అంతా కూడాను ఏమేమి వస్తాయి ఏంటి అన్నది. ఫస్ట్ ఇదంతా అల్యూమినియం హ్యాండిల్, మొత్తం అంతా అల్యూమినియం అనమాట. నాబ్ చూసారా ఎంత హెవీగా ఉందో. మొత్తం నాబు మనకి గ్రిప్ పడటానికి నాబు. ఓకే, నెక్స్ట్ వచ్చి ఈ హ్యాండిల్ నేను ప్రతి వీడియోలో చెప్పేదే. హ్యాండిల్ లెఫ్ట్కి వెళ్తే లెఫ్ట్, రైట్కి వెళ్తే రైట్ మార్చేసుకోవచ్చు మనం. ఎందుకని? స్పిన్నింగ్ మిషన్ కాబట్టి. ఇది వచ్చి 5000. 5000, 6000 మొత్తం అంతా కూడాను కలర్ఫుల్ మెయిన్ అంతా ఒకేలాగా ఉంటుందండి. ఇక్కడ పెట్టేశాను. మొత్తం ఇదంతా కూడాను ఒకసారి చూసుకోండి. దీని వివరాలన్నీ ఒకసారి చెప్తాను. ఇది వచ్చి లొకానా బ్లాక్ టైల్. ఈ మోడల్ పేరు వచ్చి లొకానా బ్లాక్ టైల్ 5000, 6000 స్పిన్నింగ్ మెషిన్లో 2 సిరీస్లు అవైలబుల్గా ఉన్నాయి మన దగ్గర. దీనికి వచ్చి 5+1 బాల్ బేరింగ్స్ అండి. దీనికి వచ్చి 5+1 బాల్ బేరింగ్స్. గేర్ రేషియో వచ్చి 5.2:1. గేర్ రేషియో వచ్చి 5.2:1. నెక్స్ట్ వచ్చి సూపర్ స్ట్రాంగ్ డ్రైవ్ గేర్ అనమాట. సూపర్ స్ట్రాంగ్ డ్రైవ్ గేరు. హై కార్బన్ సిటీ అనమాట. హై గ్రాఫైట్ మెటీరియల్. మొత్తం బాడీ అంతా కూడాను హై టెన్సిటీ గ్రాఫైట్ మెటీరియల్. కంప్యూటర్ బ్యాలెన్స్ రోటర్. 1 వే బాల్ బేరింగ్ క్లచ్ అనమాట. 1 వే క్లచ్ బాల్ బేరింగ్. యాంటీ ట్విస్టర్ రోటర్లు విత్ నాబోన్. యాంటీ ట్విస్టర్ రోటర్లు విత్ టైలు. అల్యూమినియం కట్ స్పూల్ అనమాట. ఈ స్పూల్ చూసారా? ఇది స్పూల్ అనమాట. అల్యూమినియం మిషన్ ఆ కటింగ్ డిజైన్ కటింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చి అల్యూమినియం పవర్ హ్యాండిల్. ఈ హ్యాండిల్ వచ్చి అల్యూమినియం అనుకుంటే అందులో పవర్ హ్యాండిల్ మళ్ళీ ఎక్స్ట్రాడినరీ అనమాట. అల్యూమినియం మిషన్ స్పూలు, అల్యూమినియం హ్యాండిల్. సాఫ్ట్ ఏవాకే నాబు. ఈ నాబు చెప్పాను చూడండి ఇందాక. ఇది మొత్తం అంతా కూడాను ఏవాకే నాబు అనమాట. అంటే గ్రిప్ ఎక్కువగా ఉండడానికి మనకి స్వెట్ చెమట పట్టినా సరే జారిపోకుండా ఉండటానికి. దీని కెపాసిటీ వచ్చి 15 కేజీలు. ఈ 6000 మిషన్ కన్నా 5000 మిషన్ కన్నా దీని కెపాసిటీ వచ్చి 15 కేజీలు. ఇది మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ అయితే దీంతో 20 కేజీల చేపను కూడా మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. కంపెనీ వాళ్ళు దీని కెపాసిటీ 15 కేజీలు ఇచ్చారు. 5000 మిషన్ బరువు అయితే 385 గ్రాములు. 5000 మిషన్ బరువు అయితే 385 గ్రాములు. 6000 మిషన్ బరువు అయితే 400 గ్రాములు. 5000 మిషన్ ఎంఆర్పి రేటు వచ్చి 1900.
6000 ఎంఆర్‌పీ రేట్ వచ్చి రూ. 2015. ఇప్పుడు 5000 మెషిను బ్రాడెడ్ లైన్ అనమాట. బ్రాడెడ్ లైన్ అయితే 0.35 అయితే 260 మీటర్లు, 0.40 అయితే 200 మీటర్లు, 0.45 అయితే 170 మీటర్లు. అలాగే 6000 మెషిన్‌కి అయితే 0.35 అయితే 300 మీటర్లు, 0.40 అయితే 240 మీటర్లు, 0.45 అయితే 190 మీటర్లు బ్రాడెడ్ లైన్ దీనికి మెన్షన్ చేసుకోవచ్చని చెప్పేసి కంపెనీ వాళ్ళు మెన్షన్ చేశారు. ఇప్పుడు మీకు 6000, 5000 సేమ్ ఒకటే లాగా ఉంటాయని కదండి. ఒకసారి 6000 కూడా మీకు మెషిన్ ఓపెన్ చేసి చూపించేస్తాను మీకు. మొత్తం అంతా కూడాను అల్యూమినియం అనమాట. హ్యాండ్లు వచ్చి అల్యూమినియం హ్యాండ్లు, అందులోనేమో పవర్ హ్యాండిల్ అనమాట. మొత్తం అంతా కూడాను మనకి ఇంకా కంపెనీ మెషిన్ అనేసరికి మొత్తం అంతా కూడాను ఫ్రీ మూవ్‌మెంట్ అండి. నాబ్ విషయంలో ఏంటి మొత్తం ఇక్కడ చూసారా? ఈ బేరింగ్ చూడండి. ఒకసారి బేరింగ్ డిజైన్ చూడండి. ఒకసారి కనిపిస్తుందా మీకు బేరింగ్ డిజైను? ఈ బేరింగ్ డిజైన్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అనమాట. ఎక్స్ట్రాడినరీగా ఉంటది. బేరింగు రెస్ట్ అవుతున్న తర్వాత డ్యామేజ్ అవుతుంది కూడాను చాలా వరకు తగ్గిద్ది. ఈ ఈ సౌండ్ చూడండి ఒకసారి. మొత్తం అంతా కూడాను కంపెనీ అనేసరికి ఒరిజినల్ అల్యూమినియం స్పూల్ వస్తది కదా! మొత్తం అంతా కూడాను ఎక్సలెంట్‌గా ఉంటదనమాట. హెవీ స్పూల్ అనమాట మొత్తం ఇది. అందుకనే ఆ బ్రాడెడ్ లైన్ అన్నది బాగా ఎక్కువగా పడతది. బడ్జెట్ రేట్ అనమాట. కంపెనీ బ్రాండెడ్ మెషిన్‌లోని బడ్జెట్ రేటు. ఇవి 2 కూడాను స్పిన్నింగ్ మెషిన్‌లే. వీటి కోసం కేటలాగ్‌లో పూర్తిగా మెన్షన్ చేసేసాను. వీటి రేట్ కూడా ఇప్పుడు చెప్పేసాను మీకు. ఓకేనా? ఇలాగా మనం ఏంటంటే కంపెనీ మెషిన్‌లు అన్నీ కూడాను నార్మల్ మెషిన్‌లు, కంపెనీ మెషిన్‌లు వీలు కుదిరినప్పుడల్లా కూడాను మీకు పూర్తి డీటెయిల్స్ చెప్పేస్తాననమాట. ఇప్పుడు ఓవరాల్‌గా ఏంటి గ్రాఫైట్ బాడీ. ఇది మొత్తం అంతా కూడాను గ్రాఫైట్ బాడీ. కింద పడినప్పుడు మనకి బాడీ డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి స్టీల్ బూట్ అనమాట. అసలు గ్రాఫైట్ బాడీ అంటే డ్యామేజ్ అవ్వదు. అందులో ఎప్పుడైనా ఫ్యూచర్‌లో డ్యామేజ్ అవ్వకుండా ఉండటానికి కూడా స్టీల్ బూట్ ఇచ్చేశారు. అల్యూమినియం స్పూలు, అల్యూమినియం హ్యాండ్లు, ఏవాక నాబు, 15 కేజీల కెపాసిటీ. బ్రాండ్ వచ్చి లొకానా బ్లాక్ టెయిల్. లొకానా కంపెనీ అంటే ఇంక మీకేంటో తెలుసు మీకు. ఎక్స్‌ట్రా‌గా ఉంటదనమాట. కెపాసిటీ అయితే 15 కేజీలు అనేసరికి మనం ఎలాగైనా ఈజీగా 20 కేజీలు హ్యాండిల్ చేసేస్తాం మనం. రేట్ విషయంలో ఏంటి మెటీరియల్, బిల్ క్వాలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో కూడా ఎక్స్‌ట్రా‌గా ఉంది. నంబర్ 1గా ఉంది. నెక్స్ట్ వీడియోలోని ఇంకో కంపెనీ మెషిన్‌ల కోసం మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలోనే మళ్ళీ దానికోసం పూర్తిగా డీటెయిల్‌గా చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఇక్కడ ఓకే. మెషిన్ చూపిస్తాను కదండీ! ఇక్కడేంటంటే మీరు కాల్ చేస్తున్నారు కదండీ! ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడానికి మా అమ్మాయికి అప్పచెప్పేసేసాను. ఎందుకంటే మీరు ఎవరు ఇబ్బంది పడకూడదు. ఇక ఫోన్ కాల్స్ చేస్తూ ఉంటంటే ఏం చేస్తున్నారు మామూలుగా అన్న షాప్ దగ్గరకొచ్చాం లొకేషన్ పెట్టండి అని గాని, లేపోతే అన్న కేటలాగ్‌లో ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని చెప్పేసనే కదా మీరు అడిగేది. ఎక్కువ మనకు అయ్యే కదా! 2 మార్కే క్వెషన్స్ వస్తాయి. ఏంటి అన్న కేటలాగ్‌లో ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి? అన్న లేతే కేటలాగ్ పంపించు. లేపోతే అన్న షాప్ దగ్గరకొచ్చాం లొకేషన్ పెట్టు. వీట్లి కోసం ఏ కస్టమర్ ఇబ్బంది పడకూడదని మా అమ్మాయి కాల్స్ మొత్తం మా అమ్మాయి చూసుకుంటుంది. మీకు ఆల్రెడీ తెలుసు చూసుకుంటుందని. మీరు ఇబ్బంది పడకూడదని చెప్పేసనని ఏ ఫోన్ కాల్స్ కూడా మీకు మళ్ళీ ఆర్‌కే అన్న లిఫ్ట్ చేయట్లేదని ఇబ్బంది పడకూడదని చెప్పేసని మా అమ్మాయిని పెట్టేసాను. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకొని మళ్ళీ ఒక మంచి మిషన్ కోసం, దాని మెటీరియల్ కోసం మనం మాట్లాడుకుంటూ ప్రయత్నిద్దాం. ఓకేనా? ఈ వీడియో గనక మీకు పూర్తిగా నచ్చినట్టయితే, మీకు ఇన్ఫర్మేషన్ పూర్తిగా చెప్పాడు ఆర్‌కే అన్నయ్య బాగుంది వీడియో అని చెప్పేసంటే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ గట్టా ఉంటారు కదా! వాళ్ళకి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి. ముఖ్యంగా మిమ్మల్ని కామెంట్ చేయమని ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు నేను చెప్పాను. ఇప్పుడు సపోజ్ ఈ మెషిన్ కోసం చెప్పాను కదండీ! ఈ మెషిన్ కోసం నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందా? మీకు కరెక్ట్‌గా మీకు పూర్తిగా ఇన్ఫర్మేషన్ చెప్పాడు ఆర్‌కే అన్నయ్య. స్పిన్నింగ్ మెషిన్‌లో ఇంకేముంటాయి? గ్రాఫైట్ బాడీ చెప్పేసాడు. అల్యూమినియం స్పూలు చెప్పేశారు. అంటే అల్యూమినియం హ్యాండ్లు, ఏవో నాబు, దీని కెపాసిటీ చెప్పేశారు. దీని లైన్ ఎంత పడద్దో చెప్పేశారు. దీని కెపాసిటీ ఎంతో చెప్పేశారు. దీని ఎంఆర్‌పీ రేట్ ఎంతో చెప్పేశారు. మొత్తం దీని కంపెనీ బ్రాండెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం అంతా కూడా చెప్పేశారు. బావుంది. తీసాడు ఆర్‌కే అన్నయ్య. ఇన్ఫర్మేషన్ చెప్పారు అనిపించింది అనుకోండి. ఒక లైక్ చేయండి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నారనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి. ఇలాగ మంచి మంచి మన మోటివేషన్ వీడియోలు మొత్తం అన్నీ వస్తుంటాయి కదా! ఫిషింగ్‌కి సంబంధించిన వీడియోలు. మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తది. మీరు వర్క్‌కెళ్ళినప్పుడు ఖాళీ టైంలో మనం చూసుకున్నారనుకోండి, మీకు ఒక ఇన్ఫర్మేషన్‌గా ఉంటదనమాట. ఏంటంటే ఓవరాల్‌గా ఫిషింగ్‌కి సంబంధించిన ఐటెమ్స్‌లో గాని, ఫిషింగ్‌కి సంబంధించిన యాక్సెసరీస్‌లో గాని
మన షాపులో ఉన్న ఐటెమ్స్ మీరు ఏది చూసినా సరే, మీకు తెలియనిదంటూ ఏమీ ఉండకూడదు. ప్రతి దాంట్లో కూడా మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఇంకా మీరు అది ఎలాగా, ఇది ఎలాగా, అది ఎలా ఉంటదో, ఇది ఎలాగుంటదని మీ మైండ్‌లో థాట్ రాకూడదు. పూర్తిగా మీరు ఒక అనుభవంతో అనుభవజ్ఞులైపోవాలనే ఉద్దేశంతోటి నేను ఇంత వివరంగా వీడియోస్ పెడతానికేంటి, వీడియోలో చెప్పడానికేంటి ప్రయత్నిస్తానండి. ఓకే. నెక్స్ట్ వీడియోలో కలుసుకొని మళ్ళా ఆ వీడియోలోనే వాటి కోసం మాట్లాడుకోవడం ప్రయత్నిస్తాం. ఓకేనా? అంతవరకు అందరికీ నమస్తే. జై హింద్.